ఒకళ్ళు ఎట్లుంటాయి వల్ల ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు అస్సలు ఓర్చుకోరు. ఇక దబ్బున ఇద్దరు కలిసి ఒకటే ఫంక్షన్కు పోయినరే అనుకోర్రి, ఇక పండ్లు కొరకు ఎక్కువ పొన్ని అనగబెట్టుకొని ఆయనతో అక్క రొడ్డెక్కించుకొని అవతల పడతారు. కానీ వీళ్ళిద్దరు అట్లా చెయ్యలే. బస్తీ మేసావాలని తొడలు కొట్టుకున్న మనుషులు, సందు దొరికితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకునే మనుషులు ఏ తీరుగా కలిసిపోయినరో మళ్ళొక్క పారి చూడురి. పాతబడ్డ ప్లానింగ్ కమిషన్ ముచ్చట ఏం చేద్దామని ఈసారి ఇచ్చుకునేటందుకు మోడీ సార్ అందరు ముఖ్యమంత్రులను పిలిచే కదా. ఇగో ఆడికి పోయిన చంద్రాల సారు కేసీఆర్ సారు ఎట్లెట్లా చేసిరో చూద్దాం రారి. ఇగో గిట్లా ముందుగాల పెట్టుకున్న మీటింగ్లు అయితే చంద్రాల సార్ కనిపించలే, మరి ఏడ కూర్చున్నాడో ఏందో గాని. గిట్లా మీటింగ్ అయిపోగానే మా పటేల్ ప్రధాని సారు మా ఇంట్లో ఇంతంత షాయ తాగుదాం రాని అంటే అందరు ముఖ్యమంత్రులు అడిగి పోయిర్రు. ఇగో గిట్లా గుండ్రంగా కుర్చీ లేపించి దాంట్లో కూర్చోమన్నారు. ఇక ఈయన అయితే చంద్రాల సార్ కనిపిస్తాడు. మరి ఎవరైనా చెప్పిర్రో లేకపోతే ఇద్దరు పదురుకున్నారో తెలియదు కానీ చూడురి, ఇద్దరు దోస్తులై ఎట్లా ఒక్క దిక్కు కూర్చున్నారో. ఇది వరకు హైదరాబాద్ కు రాష్ట్రపతి వచ్చినప్పుడు చేసినట్టే కడుపులో గుద్దుకుంటా చేతులు రుద్దుకుంటా జిగిరి దోస్తులం అన్నట్టు చేసిరట. రాత్రి పువ్వు తినేటప్పటి దాకా ఒకల మీద ఒకలు పడి చంద్రాల సారు కేసీఆర్ సారు మస్తు మాట్లాడుకున్నారట. ఇది ఎట్లున్నదా? ఇగో ఇంకోటి చూడుర్రి, మళ్ళీ ఎన్నటికి కలుస్తామో ఏందో అందరం కలిసి ఓ ఫోటో దిగుదాం పట్టుర్రి అంటే అదే ప్యాతి అని అందరు ఒక్క దిక్కు నిల్చున్నారు. ఇంకా కూర్చున్న కాడనేమో మోడీ రాసినట్టు తర్వాత నేనేనన్నట్టు కూర్చున్నాడు కదా చంద్రాల సారు. కానీ మా పటేల్ ఫోటో దిగే కాడికి వచ్చే వరకల్లా ఛాన్స్ రానియలే కేసీఆర్ సారు. నేనే మోడీ సారు పక్కన నిల్చుంటానని వచ్చి చూడుర్రి ఎట్లా పోజు పెట్టిండో సారు. ఇక ఏం చేసేటట్టు లేదనుకున్నాడో ఏందో చంద్రాల సారు ఎన్నెళ్ళు ఏంది వెనక పట్టు పట్టిండు. ఇక ఒకళ్ళు వెనక ఒకళ్ళు ముంగట ఉన్నా మంచిదే కానీ ఇట్లా ఇద్దరు ఒక్క దిక్కవుడైతే మస్తు సంబరంగా ఉన్నది అంటున్నారు అటుపక్క ఇటుపక్క జనాలు. మరి జరంత పెద్ద పెద్ద ముచ్చటను కూడా ఇట్లనే నవ్వుకుంటూ తేల్చుకుంటారో లేకపోతే మళ్ళీడికి వచ్చినాక ఎప్పటి లెక్కనే పాత పంచాయతీలు ముంగటేసుకుంటారో ఇక చూడాలిగా.